రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇద్దరు ముఖ్య నాయకులు ఆ బ్రదర్స్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కన్నీరు పెట్టుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జగనన్నకు అత్యంత సన్నిహితంగా పార్టీకి రెండు కళ్లగా వ్యవహరించిన ఈ సోదరులు ఎన్నికల ముందు పార్టీని వీడి ప్రతిపక్ష కూటమి గూటికి చేరిన విషయం తెలిసిందే. వారి నిర్ణయాలతో పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని, వారి చర్యలు జగన్కు తీవ్ర ఆగ్రహం కలిగించాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన ఒక ప్రైవేటు సమావేశంలో ఈ ఇద్దరు సోదరులు జగన్తో భేటీ అయ్యారు. భావోద్వేగ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో వారు తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, జగనన్న తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు, రాజకీయ లబ్ధి కోసం ఆవేశంతో తీసుకున్న ఈ నిర్ణయం మా జీవితాల్లో అతిపెద్ద పొరపాటు. అధికారం లేకపోయినా మీతోనే ఉన్నాం, అనుబంధమే మాకు ముఖ్యం అని కన్నీళ్లతో వేడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వీరు కొన్ని పరిణామాల వల్ల జగన్తో విభేదించి పార్టీ నుండి దూరమయ్యారు. ముఖ్యంగా తనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తితో కూటమిలోకి వెళ్లారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వీరు ఆశించిన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అధికార మార్పిడి తర్వాత తమ వర్గంపై జరుగుతున్న ఒత్తిళ్లు, కేసుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో పాత నేత వద్దకు తిరిగి వెళ్లాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. వీరి పశ్చాత్తాపానికి జగన్ ఏ మేరకు అంగీకరిస్తారు, పార్టీలోకి తిరిగి తీసుకునే విషయం అయినా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయినప్పటికీ జగన్ మాత్రం వారి మాటలు ఓపికగా విని వారికి ధైర్యం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని జగన్ బదులిచ్చినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు కొత్త ట్రెండ్గా మారాయి. రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ తీవ్ర ఆరోపిస్తుంది. ఇది కేవలం వైసీపీ నేతలే కాక గత ప్రభుత్వంలో సంబంధం ఉన్న అధికారులను, వ్యాపారవేత్తలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వైసీపీ వాదిస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు అధికార కూటమి మాత్రం తాము కేవలం గత ప్రభుత్వం జరిగిన అవినీతి వెనక్కి తీస్తున్నామని, ప్రజల సొమ్మును దోచేస్తున్న వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేసింది. ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో ఈ బ్రదర్స్ తిరిగి పాత గుటికి చేరేందుకు చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.